క్రికెట్‌లో ఎన్నో అద్భుతాలనేవి జరుగుతుంటాయండి. క్రికెట్ అంటేనే ఏం జరుగుతుందో ఒక్కొక్కసారి ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా కష్టమవుతుంది. ఈరోజు క్రికెట్ ప్రేమికుల్ని ఎక్కువగా ఆలోచింపజేసే విధంగా చేసినటువంటి సంఘటన ఏంటంటే, రోహిత్ శర్మ గారు కరెక్ట్‌గా బెంచ్‌కే పరిమితం అయిపోవడం. ఆయన బ్యాటింగ్‌కి దిగుతారు లేదా కెప్టెన్‌గా టాస్‌కొస్తారనుకునే సమయంలో జస్ప్రీత్ బుమ్రా వచ్చి టాస్‌లో పాల్గొనడం అనేది చూసాం. అయితే బుమ్రా కూడా చాలా వినమ్రంగా ఇప్పటికీ మా కెప్టెన్ రోహిత్ శర్మే అని చెప్పడం, అలాగే శర్మ రోహిత్ శర్మ గారు విశ్రాంతిలో ఉన్నారని చెప్పడం కూడా అనిపించిందనమాట. అయితే కొంత క్రికెట్ ప్రేమికులకైతే కొంతమందికి మాలాంటి వాళ్ళకి కొంచెం బాధ అయితే అనిపిస్తుందండి. నిజంగానే మనస్తత్వం ఏంటంటే బాగా ఆడినప్పుడు ఆకాశానికి ఎత్తేస్తాం, ఆడనప్పుడు మనం కించపరుస్తుంటాం. తర్వాత ఇంకొకసారి ఏంటంటే అండి, కాన్స్టెంట్‌గా రోహిత్ శర్మ అది పాపం ఒక ఫెయిల్యూర్‌గానే ఉంది. మరది ఎందువల్లో అంటే దేశవాళీ క్రికెట్ ఆడకపోవడం కావచ్చు, లేదా న్యూజిలాండ్ సిరీస్‌లో కూడా పాల్గొన్నట్టుగా లేడు. దానివల్ల ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఏమో గానీ, సగటు మాత్రం ఆయనది 40 రన్స్ అలా మెయింటైన్ కావడం. ఈ ఆస్ట్రేలియా సిరీస్‌లో మాత్రం ఘోరంగా విఫలమవడం అయితే మనం చూసాం. అయితే విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ మాత్రం ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తన భుజాల మీద యేసుకున్నాడండి. వెబ్స్టర్ కొత్తగా వచ్చినటువంటి ఆస్ట్రేలియన్ బౌలర్ వేసినటువంటి బంతిని భారీ ఎత్తున సిక్స్ బాదాడు. ఆ సిక్స్ ఏ లెవెల్‌లో అంటే ఎళ్ళి ఆ స్క్రీన్‌కి తగిలిందనమాట. దానిపైనటువంటి బాల్ తీయడానికి నిచ్చెనేసుకొని తీసుకురావడం అనేది ప్రేక్షకులందరినీ కూడా కట్టిపడేసింది. అలాగే టీవీల్లో కూడా మేము కూడా చాలా ఆశ్చర్యపోయాం. ఇంత బలమైనటువంటి షాట్ పాపం అప్పటికే చేతికి దెబ్బ తగిలింది. తర్వాత ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాలి. అలాంటి సందర్భంలో కూడా గొప్ప ఆటగాడు చక్కగా కొట్టాడండి. తర్వాత జస్ప్రీత్ బుమ్రా మాత్రం బ్యాటింగ్‌లో కూడా న్యాయం చేశాడండి. చాలాసేపు వికెట్ల వద్ద నాటుకొని పోవడం, తర్వాత వికెట్లు పడనీయకపోవడం. సరే 185 పరుగులు చేసింది ఇలాంటి పిచ్ పైన అంటే నిజంగానే గ్రేటేనండి. అలాగే ఇన్నింగ్స్ మూడో ఓవర్ అనుకుంటా ఉస్మాన్ ఖవాజాని అవుట్ చేశారు. అలాగే మన తెలుగు కుర్రోడైనటువంటి నితీష్ కుమార్ రెడ్డి పైన ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఉండడం, లేదా ప్రెషర్‌కి లోనవ్వడం కావడం వల్ల కావచ్చు గానీ, మళ్ళీ కూడా ఈసారి విఫలమైతే అయ్యాడండి. ఏదేమైనప్పటికీ అందరినీ ఆలోచింపజేసేటటువంటి ప్రశ్న ఏంటంటే, రోహిత్ శర్మ గారు రిటైర్మెంట్ ప్రకటించారా? లేదా విశ్రాంతేనా? అనేది కూడా నిర్ణయం తీసుకోవాలి. సరే, కోచ్ గౌతమ్ గంభీర్ గారితో కాస్త అంటిముట్టినట్టు ఉండడం, లేదా కాస్త వివాదాలు ఉన్నాయా అని చెప్పి కూడా డిస్కషన్ నడుస్తుందండి. కానీ ఏదైనప్పటికీ ఒక మంచి ఎండింగ్ అనేది ఉండాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను.